కామారెడ్డిలో వరద బీభత్సం కొనసాగుతోంది. అయితే వరదల్లో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా కాపాడుతూ పునర్జన్మ ప్రసాదిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 68 మంది కూలీలని చిన్న చిన్న పిల్లల్ని కాపాడారు కామారెడ్డి పోలీసులు. హ్యాట్స్ ఆఫ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. వన్స్ అగైన్ ఐ టెల్ హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. తెలంగాణ పోలీసులు మరీ ముఖ్యంగా కామారెడ్డి పోలీసులకి ఇప్పుడు సహాయక చర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా గర్వంగా ఉంది. సో పోలీస్ సంబంధించినటువంటి వారి యొక్క వృత్తి ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది. ఎంత కష్టాల్లో అయినా సరే ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క ఎన్ని ధైర్య సాహసాలు చేసినా సరే వారిని సురక్షితంగా కాపాడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ మీరు చూడండి, ఆ భుజాల పైన మోసేటువంటి ఆ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. కానీ పక్కనే మహిళ చూడండి, ఆ మహిళ కూడా గర్భిణీ స్త్రీ. ఆ గర్భిణీ స్త్రీకి ఈ వరద సమయంలో ఏ రకంగా చిన్నగా అటు ఇటు అయినా కూడా కొంత ప్రమాదం పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి సో నిండు గర్భిణి కొంత డెలివరీ టైం కూడా దగ్గర పడింది. ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. అంతలోనే ఈ భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ నిండు గర్భిణిని అలా మెల్లిగా పోలీసులు బయట తీసుకోవడం చూస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. చూడండి, ఒక చిన్న పిల్లవాడిని కూడా భుజాలపైకి ఎత్తుకొని రియల్ హీరో. హీఈస్ డెఫినెట్లీ ఏ రియల్ హీరో. డెఫినెట్గా ఈ వ్యక్తిని మీరు కూడా అభినందించాల్సిందే. భుజాలపైన ఆ చిన్న బాబుని మోస్తూ రావడమే కాకుండా పక్కనే ఒక గర్భిణీ స్త్రీ ఉంటే తన చెల్లిలాగా, తన ఇంట్లో ఒక ఆ చెల్లిలాగా, అక్కలాగా తన తల్లి స్థానాన్ని గుర్తు చేసుకొని అక్కడ ఆ తల్లిని, ఆ మహిళని, నిండు గర్భిణిని ఇలా బయటికి తీసుకొస్తున్నారు చూడండి. సో ఇది పోలీసులు అక్కడ ధైర్య సాహసాలు మెచ్చుకోవాల్సిందే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్. సో ముఖ్యంగా ఈ రియల్ హీరోని మనం అంతా అభినందించాల్సిందే. మీరు కూడా ఆ రియల్ హీరోకి కామెంట్స్ చేయండి. సో ఎవరో ఒకరు ఏదో సినిమాలో చేయగానే వాడు గంజాయి స్మగ్లర్ అయినా కూడా వాడిని హీరోగా భావిస్తూ ఉంటారు. రకరకాల స్మగ్లర్లను కూడా హీరోలుగా చూపించి ఆ హీరో అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కాదు రియల్ హీరోస్. వాళ్ళు కేవలం నటులు మాత్రమే, నటన మాత్రమే వాళ్ళదంతా. ఇక్కడ రియల్ హీరో ఎవరంటే ఈ పోలీస్ అధికారి. బహుశా ఆయన ఎస్ఐ స్థాయి అధికారి ఉంటాడు. సో నేను డెఫినెట్గా ఈ వీడియోకి సంబంధించి ఆయన వరకు చేరే విధంగా షేర్ చేయండి. రియల్ హీరోని మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. సో గర్భిణీ స్త్రీని, నిండు గర్భిణిని తన చేతిలో పట్టుకొని తన ఇంట్లో ఒక కుటుంబీకురాలుగా, తన ఇంట్లో ఒక చెల్లెలాగా చూడండి ఆయాస పడిపోతూ ఉన్నాడు. ఆ నీళ్ళలో నడవడమే గగనమైతే పైన ఓ 10-15 కిలోల బరువు ఆ బాబుని ఆ నీళ్ళలో నడుస్తూ వెళ్ళాలి. పక్కనే ఆ మహిళని సురక్షితంగా కాపాడాలి. తన ముందు 3 ప్రాణాలను కాపాడాలి. ఆ నిండు గర్భిణిని, ఆ చిన్న పిల్లవాడిని, మొత్తం 3 ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆయన ధైర్య సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. భుజాలపై మోస్తున్నాడు చూడండి. ఇది కదా రియల్ హీరోయిజం అంటే. హ్యాట్స్ ఆఫ్ టు దట్ పోలీస్ ఆఫీసర్. సో ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో ప్రస్తుతానికి ఆ గర్భిణీ స్త్రీ, నిండు గర్భిణిని బయట తీసుకొచ్చేటువంటి విజువల్స్ కామారెడ్డిలో నమోదయ్యాయి. కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో ధైర్య సాహసాలకి పోలీసుల పైన ప్రశంసల వర్షం కురుస్తుంది. ఎస్, మా ప్రతినిధి గంగారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఏంటి ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఏ ప్రాంతంలో ఆ పోలీస్ అధికారి భుజాల పైన ఒక చిన్న పిల్లవాడిని, ఆ తర్వాత గర్భిణీ స్త్రీని తీసుకొస్తున్నాడు? ఎక్కడ జరిగింది ఈ సంఘటన? మనోజ్, ఈ ఘటన కామారెడ్డి పట్టణ శివారులోని లోతట్టు ప్రాంతాల్లో 12 కాలనీలు నిన్న జలమయమయ్యాయి. నిన్న జలమయమైన కాలనీలో పోలీసులు సుమారు 68 మంది చిక్కుకున్నారు. అందులో ఈ గర్భిణీ మహిళతో పాటు చిన్నపిల్లల్ని భుజాలపైన తీసుకొచ్చినారు కామారెడ్డి పోలీసులు. కామారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ నరహరి, ఆ నరహరి తన భుజాలపైన ఆ బాబుతో పాటు ఆ గర్భిణిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి కామారెడ్డి జిల్లా పూర్తిగా జలమయమైంది. నిన్న భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఈ రోజు కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో ఈ రోజు ఉదయం వరకు నిన్నటి రికార్డును బద్దలు కొట్టింది. 44 సెంటీమీటర్ల వర్షపాతం రాజంపేట మండల కేంద్రంలో నమోదైన పరిస్థితి నెలకొంది. దానివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు నిన్న అంటే ఈ రాజంపేట పక్కనే ఉన్న చిన్న మల్లారెడ్డి చెరువు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా కామారెడ్డి పట్టణ కాలనీలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో పూర్తిగా నీటిమయమైన నేపథ్యంలో ఈ రోజు కూడా అదే కోణంలో, అదే స్థాయిలో భారీగా
వర్షం కురవడం, దానికి అంతకు సంబంధించి ఎక్కడైతే రహదారుల ఏదైతే కాలువలకు అడ్డంగా మారిన ప్రాంతాల్లో వాటిని అన్నింటినీ కూడా పోలీసులు రెస్క్యూ టీం కూడా తొలగించారు. ఆ తొలగించిన నేపథ్యంలో ఆ నీటికి ఎలాంటి ఆటంకం లేకుండా నీటి వెళ్ళిపోవడంతో కాలనీ వాసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ కాలనీలో పూర్తిగా ప్రజల్ని అక్కడ నుంచి పూర్తి స్థాయిలో అక్కడ నుంచి తరలించినప్పటికీ ఆ కాలనీలో పూర్తిగా పాములు, అదేవిధంగా నీళ్లు నిలిచిన పరిస్థితి నెలకొంది. ఆ కాలనీలోకి లోపలికి వెళ్ళాలంటే భయం పడుతున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు లోపలికి ఎవరిని కూడా వెళ్ళలించకుండా అడ్డుకున్న నివారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే కామారెడ్డి ప్రాంతంలో నిన్న నీటిలో చిక్కుకున్న మహిళను, గర్భిణీ మహిళను, దాంతో పాటు చిన్న పిల్లలను కూడా కాపాడిన పోలీసు ఇన్స్పెక్టర్, కామారెడ్డి టౌన్ SHO ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో నరహరి, ఆయనకు ప్రశంసల వర్షం కురిపించాల్సి RTV తరఫున మనం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఒక మహిళను కూడా ఆయన తీసుకురావడము, ఒక అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆ మహిళతో పాటు ఆ గర్భిణీ మహిళతో పాటు చిన్న పిల్లలు కూడా కాపాడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలైతే ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మనోజ్, రైట్. గంగారెడ్డి, ప్రజెంట్ కామారెడ్డి వ్యాప్తంగా ఏమైనా వరదలు కొంత తగ్గుముఖం పట్టాయా? ఇంకా వర్షాలు కురుస్తున్నాయా? ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? మనోజ్, కామారెడ్డిలో ఉదయం నుంచి మళ్ళీ భారీ వర్షం అయితే కురుస్తుంది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అంటే ఇటీవల కాలంలో గత 2-3 రోజుల కురిసిన వర్షాలకు చిన్నమల్లారెడ్డి చెరువు తెగిపోవడం, కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలు GR కాలనీ, దాంతో పాటు కామారెడ్డి పెద్ద చెరువు నిండుకుండలా మారడంతో GR కాలనీ, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. ఆ చెరువులో నీరని కూడా వెళ్ళిపోవడం వల్ల వర్షం ఎంత కురిసినా, ఎంత భారీ వర్షం కురిసినా కానీ ఆ ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా అంటే నీరు ఎప్పటికప్పుడు కింది స్థాయికి వెళ్లడంతో కాలనీలో కొంచెం నీటి తగ్గుముఖం అయితే పడుతుంది. పూర్తిగా కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు, అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు, కౌలస్నాలా ప్రాజెక్టులు పూర్తిగా నిండుకుండలు తలపిస్తే మరి ఇంతకంటే ఎక్కువ వర్షం కురుస్తాయి. ఇప్పటికైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ. ఇంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే మాత్రము మరింత నీటి స్థాయి పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మనది రైట్. NDRF, SDRF సిబ్బంది ఎలా అలర్ట్ అవుతున్నారు? ఎక్కడైతే కార్లు కొట్టుకుపోయాయో, మొత్తం కూడా కార్లు కొట్టుకుపోయిన విజువల్స్ మన RTV స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూసాం. సో ఆ సిచ్యువేషన్ లో వారి రియాక్షన్ ఏంటి, వారంతా ఏం చెప్తూ ఉన్నారు? సో కొన్ని ప్రాంతాల్లో GR కాలనీ, బహుశా ఐ డోంట్ రిమెంబర్ దట్, సో ఆ కాలనీ మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు చేరుకున్నాయి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొన్ని వీడియోలు కూడా వైరల్గా మారాయి. ఇప్పుడు ఆ కాలనీ పరిస్థితి ఏంటి? అయితే GR కాలనీ, ఈ కాలనీకి సంబంధించిన నిన్న వరదల్లో చిక్కుకున్న 18 మందిని కూడా పోలీసులు, NDRF బృందాలు రక్షించాయి. మనం ఇదివరకే NDRF బృందంతో RTV ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. దానికి అంతకు సంబంధించి ఆ NDRF బృందాలు వాటిని కాపాడే క్రమంలో దాంతో పాటు 240 మంది స్కూల్ పిల్లల్ని కూడా నిన్న కాపాడాము. ఆ స్కూల్ పిల్లల్ని కాపాడే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఆ నీరు ఒక్కసారిగా రావడం, పిల్లలందరూ కూడా 5 ఫీట్ల కంటే చిన్నగా ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఈ పీకల వరకు నీరు వస్తాయి కాబట్టి వారందరూ కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పి ప్రత్యేకంగా RTVకి చెప్పిన పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడు కూడా మళ్ళీ వరదలు వస్తే మేము ఏ క్షణానైనా ఎవరినైనా కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని NDRF బృందాలు, రెస్క్యూ టీమ్స్, ఫైర్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. మనోజ్, కార్ల సంగతి ఏంటి? ఆ కార్లు చాలా కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయినటువంటి కార్ల యజమానులు ఏం చెప్తున్నారు? ఒక మెకానిక్ గ్యారేజ్ దగ్గర నుంచి ఆ కార్లన్నీ కొట్టుకుపోయాయి, అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏంటి? ప్రధానంగా ఎవరైతే కార్ల యజమానులు గ్యారేజ్ లో కార్లు రిపేర్ కోసం పెట్టారో, ఆ రిపేర్ కోసం పెట్టిన క్రమంలో కొన్ని కార్లు, పనికిరాని కార్లు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. చాలా కార్లు అయితే నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. కొట్టుకుపోయిన కార్లన్నింటికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి కారు యజమానితో పాటు గ్యారేజ్ ఓనర్ కూడా దానికి బాధ్యుడు అవుతాడని చెప్తున్నారు. గ్యారేజ్ ఓనర్ ను సంప్రదించినప్పుడు నా గ్యారేజ్ మొత్తం కూడా కొట్టుకపోయింది, కానీ నేను మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే మాట్లాడితే నా మీదకి ఎక్కడ వస్తుందో అనే కోణంలో ఆయన ఇబ్బందులు పడుతుంది RTVతో పర్సనల్ గా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మనం రైట్. థ్యాంక్ యూ గంగారెడ్డి. సో ప్రస్తుతానికి కామారెడ్డిలో పరిస్థితి ఇది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ రియల్ పోలీస్, రియల్ హీరో. సో పోలీసుల్లో కూడా రియల్ హీరోస్ ఉన్నారు. కాదు, పోలీస్ అంటేనే రియల్ హీరో. కొంతమంది ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి కొన్ని దుశ్చర్యల వల్ల ఆ యొక్క డిపార్ట్మెంట్కి లేకపోతే ఆ వ్యవస్థకి కొంత కలంకం మచ్చలాంటిది అవుతోంది. కానీ నిజంగా పోలీస్ అంటేనే రియల్ హీరో. అక్కడ చూడండి, ఆ రియల్ హీరో భుజాల పైన ఆ చిన్న బాబుని ఎత్తుకొని, మరోవైపు నిండు గర్భిణీ స్త్రీని చేత పట్టుకొని ముగ్గురి ప్రాణాలని కాపాడాలని ఒక లక్ష్యంతో ఎలా ముందుకు వెళ్తున్నాడు. మీరు మధ్యలో ఆ పోలీస్ని గమనించండి, ఆ రియల్ హీరోని గమనించండి. ఆయాసం తీస్తూ ఉన్నాడు.
దప్పికవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ నీళ్ళలో నడవడమే గగనము, నడుముల లోతు కడుపు ఒక రకంగా ఛాతి వరకు వచ్చాయి నీళ్లు. ఆ నీళ్ళలో నడవడమే గగనంగా ఉంది. దానికి తోడు ఆ ఇద్దరిని కాపాడాలని, సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలి, సేఫ్ జోన్కి తరలించాలని ఒక లక్ష్యం. సో ఎంతటికైనా ధైర్య సాహసాలు చేసి వారిని కాపాడాలని లక్ష్యం ఆయన్ని గెలిపించింది. ఈరోజు మన ముందు రియల్ హీరోగా నిల్చోబెట్టింది. సో మీ కామెంట్స్ చూస్తాను ఒకసారి. కామెంట్స్లో చాదా సంతోష్ అంట నమస్కారం కామెంట్ చేశారు. తర్వాత వడద వరప్రసాద్ ఎస్ రియల్ హీరో అంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ పోలీస్ అంటున్నారు. ఆర్టీవీ సమాచారం అందించినందుకు థ్యాంక్స్ టు ఆర్టీవీ కూడా రియల్ హీరో అంటున్నారు. ఎస్ మీకు సమాచారం అందించడం కోసం ఎక్కడి వరకైనా ఆర్టీవీ వెళ్తుంది. మీరు చూడండి 2 రోజుల నుంచి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాలకి ఆర్టీవీ ప్రతినిధి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ జరిగేటువంటి ఆ అంశాలని ఎప్పటికప్పుడు వార్తా రూపంలో మీకు అందించబోతున్నారు. సో ఎప్పటికప్పుడు ధైర్య సాహసాలు చేస్తూ ఉన్నారు. పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయి దానిపై నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆర్టీవీ అక్కడ నుంచి ఆ విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేసింది. అక్కడ నుంచి మీకు రిపోర్టింగ్ చూపించే ప్రయత్నం చేసింది. రకరకాల వరదల నుంచి దాటుకొని మరి ఆ ప్రజలకు సంబంధించి వారు వాయిస్ని తీసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. మీ ఎంకరేజ్మెంట్, మీ సహాయ సహకారాలు ఇంకా ఇలాగే కొనసాగాలి. మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంటే మాకు ఇంకా బాధ్యతల్ని గుర్తు చేస్తోంది, ఇంకా మాకు చాలా బృహత్తర కార్యక్రమాలను గుర్తు చేస్తోంది. సో ప్రజెంట్ కామారెడ్డిలో మరింతగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నిన్న 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో మీరున్నటువంటి ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదైంది, మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫుల్ ఉన్నాయి కదా అక్కడ